Sir, I have no man when the water is troubled to put me into the pool. But while I am coming, another steppeth down before me. Rise. Take up thy bed and walk. It is the Sabbath day. The same said unto me, Take up thy bed and walk. And walk. నా దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం కూడిన మనకు సర్వలోక పరిశుద్ధులకు తోడైయుండును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున సంఘం కొడుకున్న మీ అందరకు ప్రేమపూర్వకమైన వందనములు. చదవబడిన లేఖన భాగంలోని కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందామండి. మన లేఖన భాగం 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 5 నుంచి చూద్దామండి. ప్రియమైన దేవుని సంగమా, యేసు దేవుని కుమారుడునని నమ్మువాడు తప్ప లోకమును జయించినవాడు మరి ఎవడు? నీలో ద్వారా రక్తము ద్వారా వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తు. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తంతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుచున్నాము గదా. దేవుని సాక్ష్యము మరి బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మినవాడు ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునుగా చేసిన వాడే. చదవబడిన లేఖన భాగంలోని ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని అందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. చదవబడిన లేఖన భాగంలో కీలకమైన అంశం ఏమిటంటే సాక్ష్యం. ఈ సాక్ష్యం గురించి, సాక్ష్యం అంటే ఏమిటి? సాక్ష్యం క్రైస్తవులమైన మనము దేన్ని బట్టి సాక్ష్యం మనం చెప్పాలి, ఎవరికి సాక్షులుగా ఉండాలి, సాక్ష్యం అంటే ఏమిటో ఈ కొన్ని విషయాలు మనం నేర్చుకుందామండి ఈ రోజు తరగతిలో. సాక్ష్యం అంటే భౌతికంగా ఈ లోకపరంగా చూసుకున్నట్టయితే ప్రియమైన దేవుని సంగమా, సాక్షి అంటే కళ్ళతో చూసింది, చెవులతో విన్నది మాత్రమే, తన సొంత సాక్ష్యం కాకుండా మన కోసం వేరే వాళ్ళు చెప్పటం, దాన్ని సాక్ష్యం అంటారు. నేటి ప్రపంచంలో కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. ఆ న్యాయస్థానాల్లో ముద్దాయి తన గురించి తానే చెప్పుకుంటే ఆ సాక్ష్యం చెల్లదని కోర్టు వారు మనకు చెప్తారు. ఆ విధంగానే బైబుల్ మహాజ్ఞాన గ్రంథంలో దేవుడు రాసిన చట్టంలో కూడా తన గురించి తాను చెప్పుకునేది సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఈజ్ నాట్ ఏ విట్నెస్ అని రాయబడి ఉందండి. కాబట్టి మనకు మనం చెప్పుకునేది సాక్ష్యం కాదు అని. కానీ నేటి క్రైస్తవ ప్రపంచంలో క్రీస్తును గూర్చిన సాక్ష్యాన్ని గల్లంతు చేస్తున్న ఈ నేటి వైఖరిని మనం చూసినట్లయితే చాలా సంఘాలలో సాక్ష్యం అనే పేరుతో క్రీస్తు యొక్క మాటల్ని, క్రీస్తు యొక్క త్యాగాన్ని పక్కన పెట్టి వారి జీవితాలలో జరిగిన
దానికి సంబంధమైన విషయాలను ప్రస్తావించడం జరుగుతుంది. ఇది వాక్యానికి విరుద్ధమని లేఖనం సెలవిస్తుంది. సాక్ష్యం ఎవరి గురించి చెప్పాలి అనేది ఇక్కడ చాలా ప్రస్ఫుటంగా వ్రాయబడి ఉందండి. బైబిల్ దీన్ని ఎలా వివరిస్తుందో మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని సంగమా, 2వ అధ్యాయ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూద్దామండి. కొరింథీయులకు రాసిన 4వ అధ్యాయము 6వ వచనం చూద్దామండి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. ప్రకటించుకొనట్టు లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఆనాటి అపోస్తలులు తమను కోసం అంటే మేము మమ్మను గూర్చి ప్రకటించుకునుట లేదు అనే దాన్ని అండర్లైన్ చేయాలండి. మేము మా కోసం ప్రకటించుకునుట లేదు, మేము మా కోసం సాక్ష్యం చెప్పుకోవట్లేదు, మేము మా కోసం మాకు సంబంధించిన సంగతులను మేము ప్రస్తావించటం లేదు, మేము మమ్మను గూర్చి ప్రకటించుకునుట లేదు. ఆనాటి అపోస్తలులు పౌలు గారు గాని పేతురు గారు గాని ఆనాటి శిష్యులు గాని వారి సంగతులను వారు ప్రకటించుకోలేదండి. బహిరంగంగా వారు మాట్లాడింది, వారి యొక్క మెయిన్ సెంటర్ ఆఫ్ వ్యూ ఏంటంటే యేసుక్రీస్తు వారేనండి. యేసుక్రీస్తు వారి యొక్క సంగతులను మాత్రమే సమాజంలోకి వెళ్లి తీసుకువెళ్లారండి. వారి గురించే మాట్లాడారండి. ఎక్కడ కూడా వారి యొక్క సొంత ఓన్ హిస్టరీ చెప్పుకోలేదండి. వారి సొంత సంగతులు చెప్పుకోలేదు సాక్ష్యం పేరిట. ఎవరిని బట్టి వారు సాక్ష్యంగా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి సాక్ష్యంగా ఉన్నారండి. యేసుక్రీస్తు వారికి సాక్ష్యం చెప్తున్నారు. ఏమని? ఈయన నిజమైన లోకరక్షకుడు, ఈయన దేవుని కుమారుడు అని, ఈయన ద్వారానే పాప క్షమాపణ ఉంటుందని. ఈ విధంగా వారు తమ కోసం తామే ఏమి చెప్పుకోలేదండి. వాళ్ళు ఏదైతే విన్నారో, ఏదైతే కన్నారో దాని గురించి మాత్రమే సాక్షులుగా ఆనాటి అపోస్తలులు ప్రపంచానికి అందించిన ఈ విషయం అండి. కానీ వారు దేనికి సాక్ష్యంగా ఉన్నారు? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననానికి, ఆయన మరణానికి, ఆయన పునరుత్థానానికి, అన్ని ఈ విషయాలను బట్టి వాళ్ళు సాక్షులుగా ఉన్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క సమకాలికులు ఈ శిష్యులండి. ఆయన జనన విధానం చూశారు, ఆయన ఎలా మరణించారో చూశారు, ఆయన ఎలా పునరుత్థానుడైనడో చూశారండి. అంటే వాళ్ళు విన్న దానిని బట్టి, కన్నదానిని బట్టి వారు సాక్ష్యం ఇచ్చారండి. కానీ వారి సంగతులు మాత్రం చెప్పలేదు అని ఇక్కడ రాయబడిందండి. ఈ విధంగా మరి నేటి ఈ క్రైస్తవ ప్రపంచంలో ఈ దేవునికి, లేఖనానికి విరుద్ధమైన ఈ ఆలోచన ఎలా పుట్టిందో మనం గుర్తెరగాలి. ఎందుకంటే సత్య సంబంధులను సైతం, ఏర్పరచబడిన వారిని సైతం చీల్చడానికి అపవాది వస్తుంది, అంత్యక్రీస్తు వస్తాడు, బోధను గలిబిలి చేస్తాడని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ధ్యానించాలి లేఖనాన్ని. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మనుషులమైన మనము మన స్వనీతిని, మన ఆసక్తిని దేవునికి విరుద్ధంగా చేయకూడదండి. ఈ విషయమే ప్రస్తావిస్తూ రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమా 10వ అధ్యాయము మొదటి నుంచి చూసినట్లయితే ప్రియమైన దేవుని సంగమా, 10వ అధ్యాయము మొదటి నుంచి, సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తన స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. చాలండి. దేవుని నీతికి మనం లోబడే విధంగా ఉండాలి. దేవుడు ఏది చెప్తున్నాడు, లేఖనం ఏం సెలవిస్తుంది, ప్రవక్తలు గాని, ఈ శిష్యులు గాని, అన్నట్టు పరిశుద్ధులు గాని దేన్ని ప్రకటించారు, దేన్ని సాక్ష్యంగా చెప్పారు అనేదే మనం చూసుకోవాలి. కానీ మన సొంత నిర్ణయాలు కానీ, మన స్వనీతిని గాని, మన సొంత జ్ఞానాన్ని గాని
ఈ బైబిల్ని ఆపాదించకూడదని లేఖనం సెలవిస్తుంది. దేవుడు మన పట్ల చేసిన మేలులో మనం ప్రకటించాలి. ఆ మేలులు ప్రకటించడమే సాక్ష్యంగా మనం చెప్పవద్దండి. ఎందుకంటే మన జీవితాలలో, మన దైనందిన జీవితాలలో దేవుడు మనకు ఎన్నో మేలులు చేస్తూ ఉంటాడు. ఆ మేలును బట్టి మనం అతన్ని స్తుతించాలి, అతన్ని గౌరవించాలి. కానీ ఇదే సాక్ష్యంగా మనం ప్రస్తావించకూడదు. నా సాక్ష్యము సజీవ సాక్ష్యం అని చెప్పకూడదండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి గురించిన మాటలు బట్టి మనం సాక్ష్యంగా పెట్టాలి. ఈనాటి ప్రపంచం చూసినట్లయితే ఈ అంత్యకాలంలో చూసినట్లయితే యెహోవా సాక్షులు వచ్చారు. అంటే మేము యేసుక్రీస్తుకి మేము సాక్షులం కాము, యెహోవా దేవునికి, అంటే తండ్రి అయిన అదృశ్యుడైన అమరుడైన ఆ తండ్రి అయిన దేవునికి మేము సాక్షులం అంటారు. తండ్రి అయిన దేవుడు ఎప్పుడు కూడా కనిపించడని లేఖనం సెలవిస్తుంది. కానీ కనిపించని ఆ తండ్రి అయిన దేవునికి మేము సాక్షులం అని చెప్పుకుంటారు. అది లేఖన పరంగా అది వ్యతిరేకమండి. కాబట్టి యెహోవాకు సాక్షులు ఎవరంటే ఆనాడు ఉన్న ప్రవక్తలు గాని, దేవదూతలు గాని, యేసుక్రీస్తు వారి దాకా యేసుక్రీస్తు వారు మాత్రమే తండ్రి అయిన దేవుణ్ణి చూశారు. చూసిన వాడే సాక్షి అండి. కాబట్టి తండ్రి అయిన దేవుణ్ణి చూసిన వారు ఎవరంటే ఆ పరిశుద్ధాత్మ మరియు దేవదూతలు, ఆనాటి ప్రవక్తలు దేవదూతల ద్వారా అగుపరిచారండి. అంతేకాని ఈనాటి వారు యెహోవాకు సాక్షులని చెప్పుకోకూడదని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మనం లేఖనాన్ని ఆసక్తిగా వింటున్నాము, ఆసక్తిగా ఆచరిస్తున్నాము. ఆ ఆసక్తి అనేది దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండాలని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మన ఆసక్తిని, వారి ఆసక్తి అలా ఉండేది కానీ మన ఆసక్తి అలా ఉండకూడదని లేఖనం సెలవిస్తుంది. వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు, ఎలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపించగొనుచు దేవుని నీతికి లోబడలేదు అని రాయబడి ఉందండి. కాబట్టి ఇలాంటి వైఖరి మనలో ఉండకూడదు అని రాయబడి ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇప్పుడు అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే ప్రియమైన దేవుని సంగమా, అంటే మన పర్సనల్ లైఫ్ స్టోరీ ఇది సాక్ష్యం కాదు, మనం చెప్పవలసిన సాక్ష్యం ఒకటి ఉంది అని అపోస్తులు చెప్పిన మాటలు చూద్దామండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8 నుంచి అండి. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పెను. చాలండి. ఎవరితో చెప్పారు అంటే యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొంది మరలా పునరుత్థానుడై తన శిష్యులను బలపరచటానికి 40 రోజులండి. ఆయన మరణించిన తర్వాత శిష్యులను బలపరచటానికి, లేఖనాలను వారికి వివరించడానికి 40 రోజులు శిష్యులని కనిపించారు. శిష్యులకు ఎన్నో విషయాలు బోధించారండి. యేసుక్రీస్తు ప్రభు వారు సజీవుడుగా ఉన్న మరణించిన తర్వాత 40 రోజులు తర్వాత ఏం జరిగిందంటే శిష్యులని చెప్తున్నారు. ఈ విధంగా శిష్యులకి ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారు, మళ్ళీ చదవండి అది, నాకు సాక్షులుగా ఉండాలి మీరు అని. ఎందుకంటే శిష్యులు యేసుక్రీస్తు వారిని చూశారండి, సమకాలికులు కాబట్టి. ఆయన బోధ విన్నారు, ఆయన అద్భుతమైన బోధ విన్నారు, ఆయన అమోఘమైన సూచక్రియలను చూశారు, ఎన్నో వింతలను చూశారు, ఆయన చేసిన ఎన్నో అద్భుతాలను చూశారు, ఆయన ఆశ్చర్యకరమైన బోధనలు విన్నారు. ఆయన మరణించినా గాని 3వ రోజున అమరుడై పునరుత్థానుడై వారికి కనిపించారు. 40 రోజులు వాళ్ళతో సహవాసం కలిగి ఉన్నారండి. కాబట్టి దేవుని సంగమా, ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ అపోస్తులు ఎవరికి సాక్షులుగా ఉన్నారని ఇక్కడ చెప్పబడిందండి. ఎక్కడెక్కడ? గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా, యేసుక్రీస్తు వారు ఆ శిష్యులు చూస్తుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘం ఆయనను కొనిపోయెను. ఆయన వెలుచుండగా వారు ఆయన వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని 2 మనుషులు వారి యొద్దకు నిలిచి, గలిలియా మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన
ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పాను. ఇది చెప్పబడినండి. అంటే ఆయన తిరిగి వస్తాడు, ఆయన వచ్చారు, మళ్ళీ తిరిగి వస్తారు అనే ఈ విషయాలు ఇవన్నీ చెప్పడానికి ఆనాటి సమకాలికులైన ఆ శిష్యులు సాక్షులుగా ఉన్నారండి. ఆ మాటలను బట్టి గమనిద్దామండి. మరియు ఇంకొక వచనం లూకాసు వార్త 24వ అధ్యాయము. లూకాసు వార్త 24వ అధ్యాయము 44 చూద్దాం. 24వ అధ్యాయము 44 ఉంచండి. 44 ఉంచండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడిన అన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయును ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఎవరండి సాక్షులు? అపోస్తులండి. శిష్యులు సాక్షులుగా ఉన్నారు. ఏ విషయాలకి సాక్షులు? ఆయన వచ్చారు, ఆయన మన కోసం శ్రమపడి మృతి నొందారు, మృతిని గెలిచారు, సమాధిని గెలిచారు అని, మనకు నిత్య జీవం ఉందని ఇవన్నిటికి చెప్పడానికి సాక్షులు ఎవరంటే ఆనాటి అపోస్తులు. దీనికి మీరే సాక్షులను రాయబడిందండి. ఈ విధంగా లేఖనాలు ఎక్కడ చూసుకున్నా సెంటర్ ఆఫ్ పాయింట్ ఎవరంటే యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఉంది, కానీ మన సొంత విషయాలు సాక్ష్యం కాదు అని లేఖనం సెలవిస్తుంది. అంటే ప్రవక్తల గ్రంథాలలో కానీ, మోషే ధర్మశాస్త్రంలో కానీ, ప్రవక్తల గ్రంథంలో కానీ, కీర్తనలో గాని అన్నిటిలో ప్రవక్తలు ప్రవచించిన ప్రతి ప్రవచనం కూడాను యేసుక్రీస్తు వారి గురించే చెప్పబడింది. యేసుక్రీస్తు వారి గురించి మాత్రమే సాక్ష్యంగా చెప్పబడింది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇంకా చూసినట్లయితే యోహాను రాసిన 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 12 చూద్దామండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12 చూసినట్లయితే మరలా యేసు ఇలా అంటున్నారు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. కాబట్టి పరిసయ్యులు, నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా, యేసు నేను ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనిను, నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, పరిసయ్యులు అంటున్నారు, నీ గురించి నువ్వు చెప్పుకుంటే ఆ సాక్ష్యము సరైనది కాదు, ఆ సాక్ష్యము సత్యము కాదు అంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమంటున్నారంటే, నేను నా గురించి సాక్ష్యం చెప్పడానికి మరొక ఆయన ఉన్నారు, ఆయన నా గురించి సాక్ష్యం చెప్తారు అంటున్నాడండి ఆయన. నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు, ఎక్కడికి వెళుతున్నానో తెలుసు అని చెప్పారండి ఆయన. చూసినట్లయితే అండి, తన గురించి సాక్ష్యం చెప్పడానికి ఎంతమంది ఉన్నారు చూద్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలోనే చూద్దామండి. ఇది క్షమించండి, దీన్ని కంటిన్యూ చేద్దాం. యోహాను 8వ అధ్యాయము 14 చూద్దాం మళ్ళీ ఒకసారి. నేను ఎక్కడి నుండి వచ్చినానో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకున్నట్టు లేదనను, నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేను ఎవరికిని తీర్పు తీర్చను. నేను ఒక్కడై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా నన్నును ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను, నా తీర్పు సత్యమే.
మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా. నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకొను వాడను. నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను. చాలండి. అంటే యేసుక్రీస్తు వారి యొక్క సాక్ష్యం ఏంటంటే ఆయన ఎవరిని పంపారు ఇక్కడికి? యేసుక్రీస్తు వారిని, పరలోక నివాసగా ఉన్న ఆయనని పరలోకం నుండి తండ్రి అయిన దేవుడు భూమి మీదకి పంపించారు. ఆ తండ్రియే సాక్ష్యం ఇస్తున్నారు యేసుక్రీస్తు వారి గురించి. ఈ సాక్ష్యం సత్యము అని లేఖనం సెలవిస్తుంది. ఇంకా పరిశుద్ధాత్మ సాక్ష్యం చెప్తున్నాడు లేదని చూద్దామండి. ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 26 చూద్దామండి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. ఎవరండి? సత్య స్వరూపి అయిన ఆత్మ యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తారు. ఇంతకు ముందేం చదువుకున్నాం? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఆ విధంగానే పరిశుద్ధాత్మ కూడా యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇచ్చారు. ఈ సాక్ష్యము సత్యము అని. ఇంకా యోహాను మన పఠనం మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలోని ఒక మాట ఉంటుందండి. మొదటి యోహాను 4వ అధ్యాయము 14 చూద్దామండి. మన లేఖన భాగం మొదటి యోహాను 4వ అధ్యాయం 14వ వచనం. మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. చాలండి. ఈ విధంగా ఆనాటి అపోస్తలులందరూ కూడా దేనికి సాక్షులుగా ఉన్నారంటే యేసుక్రీస్తు వారిని ఎలా ఎరగాలి, యేసుక్రీస్తు వారిని తండ్రి ఏ విధంగా భూమి మీదకు పంపించాడు. యేసుక్రీస్తు వారిని భూమి మీదకు దేవుడిగా పంపించలేదండి, లోక రక్షకుడుగా ఉండటానికి, తండ్రి అయిన దేవునికి కుమారుడుగా ఉండటానికి పంపించారండి. నిత్యత్వంలో ఆయన స్థాయి వేరుగా ఉంది. కానీ ఈ భూమి మీదకు పంపించేటప్పుడు ఆయన ఒక అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ లోక రక్షకుడుగా ఉండటానికి నియమించబడ్డాడే తప్ప, ప్రభువుగా ఉండటానికి నియమించబడ్డాడే తప్ప దేవుడుగా ఉండడానికి నియమించబడలేదండి. ఎందుకంటే లేఖనం సెలవిస్తుంది దేవుడు ఒక్కడే అని. కాబట్టి తండ్రి అయిన దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే భూమి మీద కానీ నీళ్ళ లోపల కానీ ఈ ఎక్కడ కూడా దేని రూపాన్ని చేసుకోకూడదు, తండ్రి అయిన దేవుడు ఒక్కడని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి ఎలా పంపించారంటే లోక రక్షకుడుగా ఉండటానికి మాత్రమే పంపించారు. ఇది సాక్ష్యం చెప్పారండి. అపోస్తులు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే ఇది యేసుక్రీస్తు వారి గురించిన సంపూర్ణ వివరణ. ఇంకా ఏమని సెలవిస్తుందంటే యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 31 చూద్దామండి. 5వ అధ్యాయము 31 వచనం నుంచి 30 చూద్దామండి. క్షమించండి. నా అంతటా నేను ఏమీ చేయలేను. యోహాను సువార్త 5వ అధ్యాయము 30 వచనం నుంచి యేసుక్రీస్తు వారు అంటున్నారండి, నా అంతటా నేనేమీ చేయలేను, నేను వినినట్టుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకుని ఎడల నా సాక్ష్యంలో సత్యము కాదు. మన గురించి మనం చెప్పుకుంటే అది సత్యం కాదని యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. మళ్ళీ చదువుదామండి. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకుని ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు, ఆయన
నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. మరియు మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను. అంటే యేసుక్రీస్తు వారు రాకకు ముందు యోహాను గారు 6 నెలలకు ముందే వచ్చారండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు గమనిద్దామండి, యేసుక్రీస్తు వారి గురించి బాప్తిస్మ యోహాను 6 నెలల ముందే భూమి మీదకు వచ్చి యేసుక్రీస్తు వారికి సాక్ష్యం ఇచ్చారు. ఆయన నాకంటే చాలా గొప్పవాడు, నేను నీళ్ళతో మాత్రమే బాప్తిస్మ ఇస్తున్నాను, కానీ ఆయన రక్షణ, ఆయన పాపక్షమాపణ అందరికి వర్తిస్తుంది. బాప్తిస్మ యోహాను గారు కేవలము యూదులకు, ఇశ్రాయేలులకు మాత్రమే బాప్తిస్మ ఇవ్వగలిగారు, వారికి మాత్రమే బోధ చేయగలిగారు. కానీ ఆయన తర్వాత వచ్చిన వారు యేసుక్రీస్తు ప్రభువు చాలా గొప్పవాడని లేఖనం చదివిస్తుంది. అలాంటి యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఎవరు చెప్తున్నారంటే బాప్తిస్మ యోహాను గారు చెప్తున్నారు. ఆ విధంగానే తండ్రి అయిన దేవుడు చెప్తున్నారు. ఆదరణకర్తగా ఉన్న పరిశుద్ధాత్మ చెప్తున్నారు. కాబట్టి దేవుని సంగమా, ఈ విధంగా సాక్ష్యం గురించిన వివరణ, యేసుక్రీస్తు వారి గురించి వివరణ ఈ విధంగా రాయబడి ఉంది. కాబట్టి నేటి సంఘాల్లో ఇస్తున్న సాక్ష్యం అది క్రీస్తు సాక్ష్యానికే విరుద్ధంగా ఉంది. కనుక ఇలాంటివి మనం సంఘాలలో చేయకుండా దేవుడు చేసిన మేలుగా మనం చెప్పాలి తప్ప మన సొంత జీవితాన్ని అనేక మందికి చెప్పి మన జీవిత మేలులతో వాటిని మనం రక్షించలేమండి. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి మన మనవి ఆలకించి మనకి ఎన్నో మేలు చేసినప్పటికీ ఆ మేలులు మాత్రమే నిత్య జీవాన్ని అందించలేదు, ఆ అద్భుతాలు మాత్రమే పాపిని రక్షించలేదు. అవి మన విశ్వాసానికి బలాన్ని ఇస్తాయే తప్ప నిత్య జీవాన్ని నడిపించలేవు. కాబట్టి దేవుని సంగమా, ఈ విధంగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క సాక్ష్యాన్ని లేఖనం ఈ విధంగా సెలవిస్తుంది. కాబట్టి ఈనాటి సంఘాలలో చేస్తున్న సాక్ష్యాలు క్రీస్తు సాక్ష్యాన్ని గల్లంతు చేసే వీటిలో ఉన్నాయి. కాబట్టి మనం వాటిని ఆచరించకుండా అపోస్తులు దేనికి సాక్షులుగా ఉన్నారో ఆ విధంగా మనం చేయాలి. చివరిగా ఒక వచనం చదువుకొని మనం ముగించుకుందామండి. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం చూద్దామండి. మొదటి యోహాను పత్రిక చివరిగా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందామండి. ఆనాటి అపోస్తులు శిష్యులు దేన్ని బట్టి సాక్ష్యం ఇచ్చారో చూసుకొని మనం ముగించుకుందాం. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము. జీవ వాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. చూద్దామండి, సాక్ష్యం అంటే ఏంటంటే వారు ఏది విన్నారో, ఏది చూసారో, ఏది కనుగొన్నారో, మా చేతులు దేనిని తాకి చూచెనో, ఇది సాక్ష్యం అండి. అంటే ఎవరో చెప్పింది విని కల్పనని మనం చెప్పకూడదండి. అది సాక్ష్యం కాదు, ఆ సాక్ష్యం సత్యం కాదు, లోకపరంగా అయినా కానీ దేవుని చట్ట ప్రకారం ఏమని సెలవిస్తుందంటే అపోస్తులు చెప్తున్న మాటలు ఇవి. యేసుక్రీస్తు వారికి ప్రియమైన శిష్యుడైన యోహాను గారు చెప్తున్న మాట ఇది. జీవమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను. యేసుక్రీస్తు వారి గురించండి. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవము గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులను రాయిచున్నాము. చాలండి. కాబట్టి దేన్ని సాక్ష్యం అంటారు? సాక్ష్యం యొక్క అర్థం ఏమిటి? లేఖనం సాక్ష్యాన్ని దేన్ని ధృవీకరిస్తుంది అనే విషయాలు మనం తెలుసుకున్నాం. కాబట్టి చదవబడిన లేఖన భాగంలోని విషయాలు మనం ధ్యానిస్తూ మనం ఇంకా ముందుకు వెళ్దామండి. చదవబడిన లేఖన భాగం బట్టి శ్రద్ధగా విన్నందుకు అందరికీ
ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నానండి.